భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి మరి వివిధ చోట్ల పేపర్ ప్రకటనలు వస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకే మనం విజయవాడ కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మరి ఇప్పుడు మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేంద్రీయ విద్యాలయాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు మౌఖిక పరీక్షలు అనగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహమ్మద్ ఆసిఫ్ హుసేన్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ తదితర ఉపాధ్యాయులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, యోగా ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, క్రీడా కోచ్ తదితర పోస్టులు 2024-25 విద్యా సంవత్సరానికి నియమిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు ఈ నెల 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల లోపు దరఖాస్తులు రిజిస్టర్ చేయించుకోవాలని, అదే రోజు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు జీతం ఇతర పూర్తి వివరాల కోసం machilipatnam.kvs.ac.in వెబ్సైట్ లో సంప్రదించాలని సూచించారు. కాబట్టి మరి ఎవరైతే మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయాలకు దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ తదితర ఉపాధ్యాయులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, యోగా ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, క్రీడా కోచ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు 6వ తేదీ అంటే మార్చి 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల లోపు దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడే మరి డెమో మరియు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు machilipatnam.kvs.ac.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసినట్టయితే మరి మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రిన్సిపల్ కూడా ఇక్కడ ప్రిన్సిపల్ కు సంబంధించిన చిత్రంతో పాటు ఈ స్కూల్ కు సంబంధించిన చిత్రాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు టీచర్ వేకెన్సీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయని అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. టోటల్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నంబర్ ఇన్ పొజిషన్, నంబర్ ఆఫ్ పోస్ట్ శాంక్షన్డ్, నంబర్ ఆఫ్ పోస్ట్ సర్ప్లస్, నంబర్ ఆఫ్ పోస్ట్ వేకెంట్ అంటే ఇక్కడ చూస్తున్నాం. ప్రైమరీ టీచర్ 1, సబ్ స్టాఫ్ 6, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 1, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి టీజీటీ మ్యాథ్స్ 1, తర్వాత పీజీటీకి సంబంధించి ఈ విధంగా ఖాళీల వివరాలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి మరింత సమాచారం కోసం మరి మీరు ఈ వెబ్సైట్ ని రెఫర్ చేసినట్టయితే పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి ఇది మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.